Glory to God. సంతోషం కలిగిన వారందరూ మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన కూడికలను సర్వశక్తి కలిగిన దేవుడు ఏర్పాటు చేసి నడిపించుచున్న ఆయన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి గతించిన 2 దినములు దేవుని యొక్క సన్నిధానమును మీరు అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీ జీవితాలను సమర్పించుకొని, తమ్ముడు కొంచెం ఎక్కువ తీసేయండి, మా తగ్గించిన పర్లేదు. దేవుని యొక్క సన్నిధానములో ఆత్మీకంగా ఎదగడానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి వేదికను అలంకరించిన క్రింద కూర్చున్న దైవ సేవకులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని మీకు అనుగ్రహించిన దర్శనమును దేవుడు తప్పక విస్తరింపజేయుగాక. ఆమేన్. మరి దైవ సేవకులు పాస్టర్ యోధ గారు, సహోదరి, వారికి అమ్మగా అనుగ్రహించబడిన కుమార్తె, వారి కుటుంబం బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుచేతనంటే ఐటీసీలో దేవునికి వాక్యాన్ని నేను బోధించుచున్న సమయంలో మరి దైవ సేవకులు అప్పుడు విద్యార్థిగా ఉన్నారు. ఆ రీతిగా పరిచయం అయింది. మరి గ్రాడ్యుయేషన్కి ముందు మరి దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికే వెళ్తానని చెప్పి 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఈ ద్వారపూడి ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు మాకు ఈ విజయనగరంలో ద్వారపూడి ఉన్నట్టు తెలియదు. ఈస్ట్ గోదావరిలో ద్వారపూడి ఉన్నట్టుగా తెలుసు, కానీ విజయనగరం బస్సు మరి ద్వారపూడి వచ్చినట్లుగా దేవుడు దర్శనం ద్వారా చూపించినప్పుడు ఈ స్థలం కొరకు అట్లీస్ట్ 2 వారాలు వెతకవలసి వచ్చింది. ఏదైనప్పుడు కూడా ఈ స్థలంలో దేవుడు పంపించి ఉండగా కుటుంబంలో, సేవ జీవితంలో అనేకమైన వేదనలు, కష్టములు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు గనుక ఎంతవరకు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నడిపించుచున్న ఆయన కృపను బట్టి మరొకసారి దైవ సేవకులు వారి కుటుంబమును బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. స్థానిక సంఘంలో ఉన్న బ్రదర్స్ అందరూ ఒకసారి చేతులు పైకెత్తారా? స్థానిక సంఘంలో ఉంటున్నవారు, రైట్, అంతమంది ఉంటే ఒకసారి కూడా పాడడానికి రాలేదురా బాబా మీరు. అంతా ఫుల్ బిజీయా? అరేంజ్మెంట్స్, కుకింగ్ అంతా మీదే లాగుంది. ఏదైనప్పుడు కూడా మరి క్వైర్ అనగానే సిస్టర్స్ మాత్రమే కాదు, మీరు కూడా రావాలి. ఎందుచేతనంటే దేవుడు అనుగ్రహించిన అగైన్ స్థానిక సంఘాల్లో దీర్ఘముగా ప్రసంగం చేసే అలవాటు. ఏదైనప్పుడు కూడా ఈ రాత్రి పాస్టర్ గారు 9:30కు ముగించేద్దామన్నారు. నా టైమింగ్ 15 నిమిషాలే ఉంది. అంచేత ఏదైనప్పుడు క్లుప్తంగా కొన్ని మాటలు దేవునికి వాక్యం మనం నేర్చుకుందాం. అనేక సార్లు దేవునికి ఇవ్వడం అంటే మనుషుని యొక్క ఆలోచన ఏంటంటే దశంభాగం ఇస్తే సరిపోతుంది అని. ఐ రిపీట్ అగైన్, చాలా మంది అభిప్రాయం, ఆలోచన ఏంటంటే దేవునికి ఇవ్వడం అంటే ఏంటది సందా వేయడం అన్న ఆలోచన. కానీ నేను వ్యక్తిగతముగా దేవునికి వాక్యములు నేర్చుకునేటంటే దేవునికి ఇవ్వడం అంటే అది నా ప్రసంగం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు జ్ఞాపకం చేస్తున్న ఆలోచన. దేవునికి ఇవ్వడం అంటే ఒకటి మీ జీవితాన్ని దేవునికి ఇవ్వడం. మీ ధనం కాదు దేవునికి కావాల్సింది కదా. కీర్తనకారుడు అంటాడు కదా, ఈ గొర్రెలన్నీ నావే కదా, ఈ కొండలన్నీ నావే కదా, ఇంకేంటి ఇస్తారు మీరు నాకు? ఏమి ఇవ్వలేరు. అంచేత మీ ధనము కాదు దేవునికి ఇంపార్టెంట్. దేవునికి అవసరం ఏంటో తెలుసా? మీ జీవితం దేవునికి అవసరం. మీ జీవితం దేవునికి అవసరం కనుక యవన బిడ్డలారా, స్థానిక సంఘ విశ్వాసులు, మరి దైవ సేవకులు గతించిన 26 కదా, ఇప్పుడు 26 years కదా, రైట్, 26 సంవత్సరాలు ఈ ప్రాంతంలో దేవునికి సేవకుడు మరి దివారాత్రములు ప్రయాసపడుతుండగా మీ జీవితాన్ని క్రీస్తు కొరకు మీరు సమర్పించుకున్నారు, రక్షణ పొందుకున్నారు గనుక దేవుడిచ్చిన ఆ రక్షణకు ప్రతిగా దేవుని కొరకు ఏదో చేయడానికి మీ జీవితాన్ని సమర్పించాలని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండోదిగా మీరు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? మీ సమయాన్ని.
మీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ఉద్యోగాలకి, కాలేజెస్కి, వ్యాపారాలకి వెళ్తున్న వారందరూ మీ సమయాన్ని ఎలాగిస్తారు? 10 గంటలకి డ్యూటీ అంటే 10:30కి వెళ్తారు కదా, వెళ్తారా? అలాగేనా? మీ కాలేజ్ 9 గంటల కంటే 10:30కి వెళ్తారా? లేదు. 9:30కి కాలేజ్ అంటే 9 గంటల కాలేజ్ అంటే 8:30, 8:45 లోపే కాలేజ్కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. కానీ దేవుని సన్నిధి అంటే తిక్క, గర్వం, అహంకారం. దేవుడు మీ అందు ఆశించేది ఏంటో తెలుసు? 1 నీ జీవితం, 2 నీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ఆ సమయం ఎవరిచ్చారు? మీకు సమయం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. అందుచేత ఆ సమయాన్ని తిరిగి దేవునికి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. 3వదిగా మన దేవునికి ఏమి ఇవ్వాలంటే మీ టాలెంట్స్, మీ తలాంతులను దేవుని కొరకు ఇవ్వాలి. మీ తలాంతులు నేను చాలా స్పష్టంగా గమనిస్తుంటే ఒక్క చప్పట్లు కొట్టలేదు, చప్పట్లన్నీ మ్యూజికే కొట్టుకుంటుంది కదా. అలా కాదు, దేవుని సన్నిధానంలో దేవుడు మనకిచ్చిన టాలెంట్స్, డేవిడ్ గారు లాగా అందరూ మనం మ్యూజిక్ ప్లే చేయలేం కదా, లేకపోతే ఇందాక సిస్టర్స్ బ్రదర్స్ పాడిన ప్రకారంగా మనం పాడలేము. కానీ మనకందరికీ దేవుడు చేతులు ఇచ్చాడు కదా, ఆ చేతులను గట్టిగా కొట్టగలం. ఎందుచేత ఎవరినైనా పిలాలంటే ఏం చేస్తాం? గట్టిగా చప్పట్లు కొట్టి పిలుస్తాం. కానీ దేవుని సన్నిధానములో మీ టాలెంట్స్ ఏదైనప్పటికీ కూడా ఆ తలాంతులను కూడా మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. ఈ 3 అయిన తర్వాతే నీ జోబులో నుండి డబ్బులు దేవునికి కావాలి. ఐ రిపీట్ అగైన్, ఆ 3 అయిన తర్వాతే నీ జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, నీ తలాంతును దేవునికి ఇవ్వకుండా సందా పెట్టి నిండా నీవు సందా వేసిన నరకానికే పోతావు, నరకానికే పోతావు, అనుమానం లేదు. ఎందుచేతనంటే యేసయ్యే అన్నాడు ఏంటి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు వెళ్ళడు. అందుచేత నీ సందా ఇంపార్టెంట్ కాదు. 1 నీ జీవితం, 2 నీ సమయం, 3 నీ తలాంతులు. ఆ 3 సెట్ అయిన తర్వాత, ఆ 3 సరిగా ఇచ్చిన తర్వాత, ఆ 3 నీవు సమర్పించుకున్న తర్వాత నీ జోబులు ఖాళీ చేస్తే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. నేను మా చర్చిలో ఇలాగే చెప్తాను. కావాలంటే న్యూ లైఫ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ విశాఖపట్నం అనే యూట్యూబ్ చూస్తే చర్చిలో బోధించవలసిన బోధలు ఏ రీతిగా ఉంటాయో నేర్చుకోవచ్చు. అంచేత ఈ రాత్రికాల సమయంలో దేవుని సంగమా, దేవునికి 3 లేకుండా సందా వేయకండి. చికెన్ కొనుక్కొని చికెన్ పకోడీ తినండి. ఎందుకంటే మీరు పోయేది ఎలాగో నరకానికి గనుక. ఐ రిపీట్ అగైన్, చికెన్ కొనుక్కొని లేక మటన్ కొనుక్కొని మీకు ఏది ఇష్టమో అది కొనుక్కొని చికెన్ పకోడీ వేసుకొని లేక చికెన్ బిర్యానీ కొనుక్కొని తినండి. పోయేది నరకానికి గనుక. అంచేత దేవునికి కావాల్సింది మీ ధనం కాదు, మీ జీవితం, మీ సమయం, మీ టాలెంట్స్, మీ తలాంతులు. అది అయిన తర్వాతనే మీ ధనం కావాలి. అర్థమైన వారు మాత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఈ రాత్రికాల సమయంలో మరి దైవ సేవకులు అనేకమైన దినముల నుండి ఒక మేబీ లైక్ జనవరిలోనే జ్ఞాపకం చేశారు, దాని తర్వాత మార్చిలో జ్ఞాపకం చేశారు. నేను ఈ దినాల్లో యాక్చువల్గా గోవాలో ఉండవలసింది, కానీ రిజర్వేషన్ దొరకకపోవడం బట్టి ఆ టికెట్ ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే మేము 4 వెళ్దాం అనుకున్నాం. 4 ఫ్లైట్కి వెళ్ళాలంటే చాలా డబ్బులు అయిపోతాయని ఆ ట్రిప్పే క్యాన్సిల్ చేశాను. ఆ కారణమును బట్టి ఈ రాత్రికాల సమయంలో మీతో కూడా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమయమును బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్లుప్తముగా కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యము నుండి వినడానికి సిద్ధముగా ఉన్న వారందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ రాత్రి ద్వారపూడి ప్రాంత ప్రజలకు కూడా క్రీస్తు యొక్క రాయబారిగా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఈ కూడికకు ఈ గ్రౌండ్స్ లోనికి వచ్చి ఈ మాటలు ఆలకిస్తే ఎంతో బాగుండు. గాని మీరు దూరము నుండి ఈ మాటలు వింటున్నారు అన్న సత్యాన్ని గుర్తెరిగి మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మేడ మీద నుండో, వరండా నుండో, గట్టు మీద నుండో, అడన్నో ఏ పరిస్థితుల్లో
ఈ మాట మీరు వింటున్నారు. మేబీ మీరు మంచం మీద పడుకొని ఈ మాట వింటున్నప్పటికీ కూడా ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మీరు ఆలకించాలని క్రీస్తు రాయబారులుగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ యొక్క క్రైస్తవ లేకపోతే ఈ సువార్త కూడికలు మత ప్రచారము కొరకు కాదు, మత మార్పిడి కొరకు కాదు. ఈ యొక్క మాటలు మేము ఎందుకు ప్రకటన చేస్తున్నామంటే, రైట్, ఉదాహరణకి మేబీ మీలో ఈ రాత్రి నిన్న రాత్రి ఎవరో చెప్పారు, మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తే అక్కడ డాష్ పలానా వ్యక్తి 2 రైస్ బ్యాగులు ఉచితంగా ఇస్తున్నాడు అన్నాడు. ద్వారపూడి ప్రాంత ప్రజలకు లేక ద్వారపూడి గ్రామ ప్రజలకు 2 బియ్యం బస్తాలు ఫ్రీగా ఇస్తున్నారు అని మీలో ఒక్కరికి తెలిసింది ఆ వార్త. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. అప్పుడు మీరేం చేస్తారు? 10 మందితో చెప్తారా లేదా? చెప్పకుండా మీరు మాత్రమే తెచ్చుకుంటే మిమ్మల్ని ఏమంటారు? స్వార్థపరులు. వీడికి ఎంత పొగర్రా, ఇది తెచ్చేసుకున్నాడు 2 బస్తాలు, మాకు కూడా చెప్తే అలాగో ఉచితంగా కదా, నువ్వేం తీసుకొని రాక్కర్లేదు కదా, మేము ఇచ్చి తీసుకొని వెళ్దాం కదా అని మేబీ ఒక 35 కథలు చెప్తూ ఉంటారు. ఈ రాత్రి కాల శ్రమలో ద్వారపూడి ప్రాంత ప్రజలరా, క్రీస్తు యొక్క సత్యమును మేము అనుభవించి ఉన్నాము కనుక మీకు తెలియజేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అంతేగాని మత మార్పిడి కొరకు కాదు, గాని లేక మతము గురించి బోధించడానికి మేము ఇక్కడికి రాలేదు. ఈ కూడికలు దాని కొరకు ఏర్పాటు చేయబడలేదు అన్న విషయాన్ని మొట్టమొదటిగా నేను మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. రిలీజన్ అంటే ఏంటి, మతము అంటే ఏంటో తెలుసా? ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ ఆఫ్ మ్యాన్. అది మనుష్యుని యొక్క అభిప్రాయం మాత్రమే. మనుష్యుని యొక్క అభిప్రాయమే మతం. ఇక్కడ కూర్చున్న 200+ మందికి 200 అభిప్రాయాలు ఉంటాయి కదా. దాంట్లో ఎవరైతే డామినేట్ గా మాట్లాడగలరో అదొక మతం అయిపోతుంది. అందుచేత ఆ మతము అన్నది కొంతకాలం ఉంటుంది, కొంతకాలం అయిన తర్వాత పోతుంది, కొంతకాలం అయిపోయిన తర్వాత దాంట్లో అనేకమైన మార్పులు వస్తాయి. దాని రాత్రి ద్వారపూడి ప్రాంత ప్రజలు ఈ అద్భుతకరమైన సత్యాన్ని మీరు విని తీరాలి. ఎందుచేతనంటే ఆకాశము భూమి సృష్టించబడినప్పుడు ఏ మాటలైతే ఈ రాత్రి మేము ప్రకటన చేయించిన దేవుడు మాట్లాడి ఉన్నాడో అదే మాటలు ఇప్పుడు కూడా ఆయన అదే మాటలుగా, అదే ఆలోచనగా ఈవని రాత్రి కాలశ్రమంలో మీ చెవుల్లో ఈ సత్యాన్ని వినిపింపజేయుచు ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అర్థమవుతే స్తోత్రం చెప్పండి. అప్పుడు నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి అని చెప్తే జూన్ నెల వచ్చిందంటే స్కూల్స్ అన్ని రీఓపెన్ అవుతాయి కదా. ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఏం చేస్తారు? A for apple, B for ball అని టీచర్ చెప్పి C for ఎలిఫెంట్ అని టీచర్ తప్పు చెప్పినా పిల్లలు కూడా ఏం చెప్తారు? గబగబా చెప్పాలి. పాస్టర్ గారు నాకు 9:30 అని చెప్పినా 11:30 ఉంచేస్తాను సుమా. మైక్ పట్టుకున్నానంటే ఇంక నాది ఆలోచన, మీది కాదు. అంచేత మీరు ఎంత త్వరగా నాతో మాట్లాడతారో అంత త్వరగా ముగించేద్దాం. ఓకే, మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత దీర్ఘంగా వెళ్ళిపోతుంది. ఈరోజు రాత్రి వండింది, రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారు. రెడీనా? రైట్. అంచేత త్వరగా నాతో మాట్లాడాలా? రైట్. A for apple, B for ball అని ఎవరు చెప్తారు? ఎల్కేజీ యూకేజీ పిల్లలు చెప్తారు కదా. దాని తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుండి లెవెల్ మారుతుంది. 4th స్టాండర్డ్, 7th స్టాండర్డ్, 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ కి వచ్చినప్పటికి ఏమవుద్ది? ఆ లెవెల్ మారుతుంది కదా. ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు టీచర్ అని చెప్పేసి వెళ్తారు కదా. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత జస్ట్ లేచిపోయి వెళ్ళిపోవడమే, మళ్ళీ వచ్చిడమే కదా. అంటే ఆ లెవెల్ పెరిగిందన్నమాట. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా పాస్టర్ గారు హల్లెలూయా చెప్పమన్నప్పుడు చెప్తున్నారంటే మీరు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారనమాట. హలో, అర్థమవుతుందా? అనుకుంటున్నాం నేను బాగా ముదిరిపోయి కాదు. ఎల్కేజీ క్రైస్తవుడివి, ఎల్కేజీ క్రైస్తవుడివి, క్రైస్తవుడు వాళ్ళవి. అందుకే పాదిరిగా చెప్పండి అప్పుడు చెప్తారు.
అలా కాదు, అర్థమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనలో చిన్న కదలిక వచ్చినప్పుడు, అప్పుడు వెంటనే హల్లెలూయా చెప్తున్నామంటే ఆ వాక్యం ఏమో తెలుసా, మనం ఏదైనా పప్పు కానీ ఇప్పు కానీ వాడెవర్ సీసాలో వేసినప్పుడు దాన్ని ఏం చేస్తాం, కొంచెం ఇలా షేక్ చేస్తాం, తద్వారా ఇంకొంచెం లోనికి పడుతుంది కనుక. అంచేత హల్లెలూయా అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యం మీ హృదయంలోనికి వెళ్ళి నాటుకోవడం మొదలు పెడుతుంది. అంచేత చాలా జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు చెప్తుంటే ఎల్కేజీ మాట. అంచేత ఎల్కేజీ క్రైస్తవులు అని బ్రాకెట్ లో మీ పేరు తర్వాత విత్ ఇన్ బ్రాకెట్స్ లో పెట్టుకోండి ఎల్కేజీ అని. కానీ మీకు లెవెల్ పెరిగింది అన్నట్లయితే దేవుడు ఆ రీతిగా మిమ్మలను నడిపించును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 6 వచనాల నుండి నేను మాట్లాడదాం అనుకున్నాను. కానీ మేబీ కొన్ని మాటల్ని ఈ రాత్రికాల సమయంలో మరి క్రైస్తవ విశ్వాసులకు, ద్వారపూడి ప్రాంత ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడని నేను దృఢముగా నమ్ముచున్నాను. 13, 14, 15 13వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు తన శిలువ మరణము గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయంలో శిష్యులు ఆ యొక్క వార్తని విని భయపడి, వావ్ 3.5 సంవత్సరాలు మేము ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం ధరించాలి, ఏ చింత చీకు లేకుండా యేసుతో కూడా జీవించాం, ఇప్పుడు ఈనేటి వెళ్ళిపోతాను అంటున్నాడు అని వారు కలవరపడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారికి తెలియజేసిన మాట అగైన్ 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా వచ్చి ఆయన ఏం చేస్తారు అన్న అద్భుతకరమైన ఆలోచనలు మరి క్రైస్తవ విశ్వాసులుగా మనము నేర్చుకోగలం. అందుచేత ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతటికి వెళ్లకుండా ఈ వచనములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలన్న ఆలోచన అనుగ్రహించి చూడగా 2 చెవులను తెరిచి శ్రద్ధతో ప్రార్థనా పూర్వకముగా దేవుని యొక్క మాటని మనం విందామా? ఈవెన్ ద్వారపూడి ప్రాంత ప్రజలు కూడా ఈ రాత్రి ఈ గతించిన 26 సంవత్సరాలు మరి దైవ సేవకులు పాస్టర్ యూదా గారు మీ ఇంటిలో ఈ ఇటువంటి కూడికల ద్వారా అనేక మంది దైవ సేవకులను కూడా పిలిపించుకొని దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా నాకు కాదు, ఇప్పుడు కాదు అని వాయిదాలు వేస్తూ ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు అమ్మా అయ్యా నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు, ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మేబీ దిస్ కుడ్ బి యువర్ లాస్ట్ ఆపర్చునిటీ. ఒకవేళ ఈ రాత్రి ఈ యొక్క దేవుని యొక్క మాటలు వినడానికి నీ జీవితంలో ఆఖరి అవకాశమేమో, ఆఖరి అవకాశమేమో. అందుచేత చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు రాయబారులుగా మరి ఒకసారి మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఈవెన్ ఈ రాత్రి మా మాటలు ఆలకించుచున్న ఈవెన్ సౌండ్ సిస్టమ్ వారు లేకపోతే శ్రీను గారు ఎవరైనప్పటికీ కూడా జీవము కలిగిన దేవుని యొక్క సత్యం మీ యొక్క చెవులకు వినబడుతున్నప్పటికీ కూడా దాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ చక్కటి అవకాశమును సృష్టికర్త అయిన దేవుడు మీ జీవితానికి ఇచ్చి ఉండగా గ్రహించి అంగీకరించగలిగినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని నా దేవుడు మీ జీవితానికి అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ మొదటి వచనం అంటుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. వావ్, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తలేదు, డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. మీ హృదయములను, ఆనాటి శిష్యులకు కలిగిన భయము, ఆనాటి శిష్యులకు కలిగిన ప్రశ్నలు, ఆనాటి శిష్యులకు కలిగిన ఒక కదలిక ఈ రాత్రికాల సమయంలో మనకి జస్ట్ 5 phases ఎలక్షన్ అయిపోయింది, ఇంకా 6th phase 7th phase ఉంది కదా. ఈ 7 అయిన తర్వాత జూన్ 1 అయిపోయిన తర్వాత జూన్ 4ని ఏం తెలుస్తుంది? రిజల్ట్. అందుచేత ప్రతి పొలిటికల్ పార్టీలు బయటికి ధూమ్ ధామ్ అంటున్నప్పటికీ కూడా వారికి అందరికి ఏముంది? కలవరం, కలవరం, కలవరం. ఏమవుతుందో అని కలవరం. గెలుస్తామా ఓడిపోతామా అని కలవరం. మే నెల వచ్చేసింది, జూన్ నెల వచ్చేస్తుందంటే తల్లిదండ్రులకు అందరికి ఇంకొక కలవరం. ఏంటి? మా పిల్లోడు, మా కూతురు, మా కొడుకు నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళాలి, నెక్స్ట్ అకాడమిక్ కి వెళ్ళాలి, పుస్తకాలు కొనాలి, స్కూల్ మార్చాలి, ఇంకా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలి, డిగ్రీలో జాయిన్ అవ్వాలి, ప్రొఫెషనల్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి. కలవరం, కలవరం. ఏమైపోతుందా? నిద్ర పట్టలేదు. కలవరం, కలవరం.
రైతులకు కలవరం, వర్షం పడుతుందా లేదో అన్న అనుమానం, పంట పండుతుందో లేదో అనుమానం, వ్యాపారం చేస్తున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, అనేకమైన పిల్లలు మొదలుకొని వృద్ధులు వరకు కూడా ఈ భూలోకములో కలవరము లేనివాడు ఎవడూ లేడు. ఏదో ఈవెన్ దైవ సేవకులుగా మాకు కూడా కలవరం. ఏం కలవరం? ఈ విశ్వాసులు అందరూ సమంగా ఉండి ఇక్కడికి ఎక్కిరము అంటే ఎత్తబడతారా ఉండిపోతారా అని. మీరిచ్చిన కానుకలతో మా మధ్యప్రదేశ్ పెరుగుతుంది, కానీ మీరు మన రకానికి పోతే ఆ మధ్యప్రదేశ్ ని దేవుడు కొవ్వంతా తీసేసి అక్కడ పడేస్తాడు. అందుచేత ప్రతి ఒక్కొక్కరికి కలవరం, ఆందోళన. ఈ రాత్రి కాల సమయంలో ఈవెన్ ద్వారపూడి ప్రాంత ప్రజలకు, మా మాటలు వినుచున్న మీకు కూడా సమస్యలు, ఇరుకులు, వేదన, దుఃఖము, ప్రశ్న, రోగము, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సఫరింగ్ విత్. ఈ రాత్రి కాల సమయంలో ఏ స్థితిగతుల్లో మీరు నలిగిపోతున్నారో, మీరు కుమిలిపోతున్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రకటన చేయించున్న ఆ సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడమ్మా, అంటున్నాడయ్యా, యవన బిడ్డలారా, మేబీ మీ ఉద్యోగమును బట్టి, మీ వ్యాపారమును బట్టి, మీ ఆలోచనలు బట్టి మీరు ముందుకు వెళ్ళక కలవరపడుతున్నారేమో, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరు అనేకమైన రీతిలో ఏమిటి జీవితం, ఏమిటి బ్రతుకు, ఏమిటి కర్మ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు యొక్క రాయవారిగా మేము మీకు జ్ఞాపకం చేయించున్నాం, మేము ప్రకటన చేయించున్నాం. ఆ యేసు క్రీస్తు వారు అంటున్నారు, కలవరపడొద్దు అంటున్నాడు. కలవరపడొద్దు. ఈ దినాల్లో అనేకులకు ఒక ఫ్యాషన్ అయిపోతుంది. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వెంటనే ఏమనుకుంటాడు, తాడెక్కడ, విషం మంది ఎక్కడ, పాయిజన్ ఎక్కడ, ఏంటి, చచ్చిపోతే సమస్యలు పోతాయి అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడండి మనుష్యుడు? చనిపోతే నా సమస్యకు పరిష్కారం అయిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మహత్య మీ జీవిత సమస్యకు పరిష్కారము కాదు. ఈ రాత్రి కాల సమయంలో కలవరపడుతున్న తల్లులారా, తండ్రులారా, యవన బిడ్డలారా, రైతులారా, వ్యాపారస్తులారా, ఉద్యోగస్తులారా, యవనస్తులారా, పిల్లలు, పెద్దలు, మీరు తెలుసుకోవలసిన సత్యమేమిటో తెలుసా? ఆత్మహత్య నీ సమస్యకు పరిష్కారము కాదు. నీ సమస్యకు పరిష్కారం కాదు. ఎందుచేతనంటే మరణించిన తర్వాతనే యథార్థమైన జీవితం ప్రారంభిస్తుందంట. షేక్స్పియర్ అనే గొప్ప వ్యక్తి ఏమంటాడంటే, డెత్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్. మరణించిన తర్వాతనే ఒక వ్యక్తి యొక్క జీవితము ప్రారంభించబడుతుంది. ఐ రిపీట్ అగైన్, మరణించిన తర్వాతనే ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రారంభించబడుతుంది. ద్వారపూడి ప్రాంత ప్రజలరా, మీ యొక్క జీవితంలో మరణించిన తర్వాతే మీ జీవితము యథార్థముగా ప్రారంభించబడుతుంది. అంతవరకు ఈ బాడీ, ఈ శరీరానికి ఏంటి, కడుపు నొప్పి, నడు నొప్పి, తలనొప్పి, ఆకలి, ఇంక లేనిపోయినవన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాత ఆ వేదన ఉంటుందండి. చనిపోయిన తర్వాత, రే బాబా నీకు చికెన్ బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టం కదరా, ఇదిగో చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను తినరా అంటే తింటడా? తినమ్మా అంటే తింటదా? లేదు. ఎందుకు? మరణించిన తర్వాత ఈ లోక ప్రయాణం ముగిసిపోతుంది, కానీ యథార్థమైన జీవితం ప్రారంభించబడుతుంది. యథార్థమైన జీవితం ప్రారంభించబడతారు. అందుచేత రాత్రికాల సమయంలో నా మాట్లాలకించుచున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ట్రబులింగ్. నీ జీవితంలో ఏ విషయం కొరకు నీవు కలవరపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈ ప్రత్యేకమైన కూడికి యొక్క ఆఖరి దినము నాడు, ఆఖరి రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, కలవరా పడద్దు, కలవరపడద్దు. ఐ డోంట్ నో ఈ రాత్రికాల సమయంలో మేబీ ఉదయం నుండి ఎంతవరకు కూడా నీ జీవితంలో ఏ కార్యములు బట్టి నీవు కలవరపడుతూ, భయపడుతూ, నిద్ర లేకుండా టాబ్లెట్ల మీద టాబ్లెట్లు వేసుకుంటూ అనేకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆర్థికమైన పరిస్థితులు బట్టి అప్పు అడుక్కొని జీవిస్తున్నావేమో, అప్పుల కొరకు వెతుకులాడుతున్నావేమో, అడ్మిషన్ కొరకు వెతుకులాడుతున్నావేమో, నీ జీవితంలో కలుగుతున్న అనేకమైన స్థితిగతులు
స్థితిగతుల గురించి నీవు వెతుకులాడుచు ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడమ్మా, అయ్యా అంటున్నాడు, కలవరపడొద్దు. ఏం చేయమంటున్నాడు? దేవుని యందు విశ్వాసముంచుడి, నాయందును. వావ్, ఎంత సింపుల్ గా అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యందు. ఎవరి యందు? దేవుడు అనే టైటిల్ ఈ దినాల్లో చాలా తేలిగ్గా మనుషునికి ఇచ్చేస్తున్నాడు కదా. చాలా జాగ్రత్తగా అర్థమవుతున్న వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా. దేవుడు అనే టైటిల్ మనుష్యుడు ఏం చేస్తున్నాడు? చాలా తేలిగ్గా ఇచ్చేస్తున్నాడు. నేను మెడికల్ డాక్టరేట్ కాకుండా థియాలజికల్ డాక్టరేట్ చేశాను. కానీ మీలో ఎవరికైనా వచ్చి, బాబు నా కూతురికి నా కొడుక్కి కడుపు నొప్పి వస్తుంది, ఆపరేషన్ చేస్తారని నా దగ్గరికి వస్తారా ఎవరైనా? లేదమ్మా నేను ఆపరేషన్ చేస్తానన్నా మీరు నా దగ్గరికి వస్తారా? ఎందుకు రారు? డాక్టర్ గారికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ లేవు గనుక, ఎంబీబీఎస్ లేదు గనుక. ఇప్పుడు ఈవెన్ ఎంబీబీఎస్ ఎండి ఉన్నప్పటికీ కూడా ఎవరు పొట్ట ఇంకా కొయ్యలేదు గనుక, అయ్యి బాబాయ్ మా దగ్గర ఎందుకండి బాబు, ఆ ట్రైల్స్ ఎక్కడో ట్రైల్స్ వేసి మా అప్పుడు రండి మా దగ్గరికి అంతేనంటారు. అంటే ఒక డాక్టర్ అనగానే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని యోగ్యతలు ఉండాలి. అంతేగాని డాక్టర్ అని బోర్డు పెట్టుకున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి, నాకు కడుపు నొప్పి వచ్చింది, నా కడుపు కొసేయండి అందరూ. యోగ్యతలు ఉండాలి, అర్హతలు ఉండాలి. అంతేగాని అదే రీతిగా మనం ఇల్లు కట్టుకోవడానికి సాధారణంగా ఎవరి దగ్గరికి వెళ్తాం? మీ గ్రామంలో మీరే కట్టేసుకుంటారేమో, కానీ సిటీలో సాధారణంగా ఇల్లు కట్టుకోవాలంటే ఓడా అప్రూవల్ కావాలి, ఆల్ అప్రూవల్ కావాలి. వారందరికి ఏం కావాలి? ఇంజనీర్ గారి ప్లాన్ కావాలి, బ్లూ ప్రింట్ కావాలి, దాని మీద ఆయన సీల్ ఉండాలి, దాని సొంతకం ఉండాలి. అంతేగాని ఎవడు పడితే వాడు సొంతకం పెట్టడానికి, సీల్ వేయడానికి అవ్వదు. హీ రిక్వైర్స్ క్వాలిఫికేషన్. ఆయా వ్యక్తికి ఒక యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఆ రీతిగా ఈ భూలోకములో ఏది చేసినా ఆ వ్యక్తికి ఏముండాలి? యోగ్యతలు ఉండాలి, అర్హతలు ఉండాలి. మరి దేవుడు అని చెప్పిన వ్యక్తికి అర్హతలు ఉండద్దా? కనబడుతున్న వాళ్ళందరూ దేవుడైపోతారా? నీ కష్టములో ఉన్నప్పుడు మేబీ స్టీఫెన్ గారు వచ్చి ఒక 100 రూపాయలు ఇచ్చారు అనుకోండి, అమ్మ దేవుళ్ళ వచ్చారండి బాబు అని పూజ చేసేయడం మొదలు పెడతారు. అంటే దేవుడు అయిపోతాడా? దేవత అయిపోతుందా? మరలా ఎవరినైతే దేవుడు అన్నావో మరలా ఆ వ్యక్తిని మరలా ఏం చేస్తుంటావు? తిడతావు, బూతులాడతావు, గొడవలు ఆడుకోవడానికి వెళ్ళిపోతావు. ఎందుకు అన్నట్లయితే ఆ పరిస్థితికి మాత్రమే ఆ వ్యక్తి నీకు సహాయం చేశాడు గనుక దేవుడు అనే బిరుదుని నీవు ఆ వ్యక్తికి ఇస్తున్నావు. గాని దాని తర్వాత దేవుడు అనే బిరుదుని నీవే తీసేస్తున్నావు. అంటే రాత్రి ద్వారపూడి ప్రాంత ప్రజలరా, దేవుడు అనే టైటిల్ ని మనం ఎవరికి ఇస్తున్నాం అని ఒక్కసారి ఆలోచిద్దామా? ఒక్కసారి బహు స్పష్టముగా గ్రహిద్దామా? నేను ఇందా చెప్పిన ప్రకారముగా ఇది మత సంబంధమైన కూడిక కాదు. మేము ఇక్కడ మతాన్ని బోధించటం లేదు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ ఒపీనియన్. మా యొక్క అభిప్రాయాన్ని మేము మీకు తెలియజేయటం లేదు. మా అభిప్రాయం బట్టి మీకు గాని, మీ కుటుంబానికి గాని, మీ గ్రామానికి గాని ఏ ప్రయోజనము లేదు. గాని మేము ప్రకటన చేయుచున్న సర్వశక్తి కలిగిన, సర్వాంతర్వ్యాపి అయిన, సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క ఆలోచన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రచించబడ్డాది గనుక, ముద్రించబడ్డాది గనుక ఆ యొక్క ఆలోచన ఈ రాత్రి కాల సమయంలో మీరు వినగలిగినట్లయితే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీకు మేలు కలుగుతుంది, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. మీ జీవితంలో ఒక వ్యత్యాసం ఈ రాత్రి కలుగుతుంది. మనుషుని అభిప్రాయాన్ని వింటే ఒకసారి చప్పట్లు కొడతావు, చేతులు నొప్పి వచ్చిన తర్వాత మీ చేతుల్ని జోబులో దాచేసుకుంటావు. అది మనుషుని అభిప్రాయం. కానీ దేవుడు అన్న వ్యక్తికి
అనేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. దాంట్లో క్లుప్తంగా 2-3 మాటల్ని నేను చెప్పి మళ్ళీ కిందకు వాక్యంలోనికి వచ్చేయాలని. అయితే కొరడాల చేత కొట్టబడ్డాడు, ఎక్కడైతే దూషించబడ్డాడు అదే స్థలములో నా యేసయ్య మరణము నుండి తిరిగి లేచాడు. అర్థమైన వారు మాత్రమే ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఇంకొక వేషంలో కాదు, ఇంకొక రూపంలో కాదు. ఆయన ఎక్కడైతే చనిపోయాడో, ఎక్కడైతే జీవించాడో అదే స్థలములో ఆయన మరణము నుండి తిరిగి లేచి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ రాత్రికాల సభలో నా మాటలు ఆలకించుచున్న ద్వారపూడి ప్రాంత ప్రజలారా, ఈ గ్రౌండ్ లో నుండి నా మాటలు ఆలకించుచున్న నా సహోదరి సహోదరుడా, భూలోకములో ఆదాము మొదలుకొని నిన్న లేక ఈ రోజు మధ్యాహ్నం చనిపోయిన వారందరూ సమాధులు మూయబడ్డాయి. కానీ ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే ఒక్క సమాధి తెరవబడి ఉంది. అక్కడ ఏమి రాస్తుంది తెలుసా? హి ఈజ్ రైజన్, ఆయన ఇక్కడ లేడు, మరణము నుండి తిరిగి లేచాడు. ఈ రాత్రి కాల సమయంలో యేసు క్రీస్తు వారు దేవుడు అనే బిరుదును మనం ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన నిత్యుడు. ఆయన ఎప్పుడు జన్మించాడో, ఎక్కడ జన్మించాడో బైబిల్లో చెప్పబడలేదు. పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఎక్కడ జన్మించాడు తెలీదు. ఎందుకో తెలుసా? ఆయనకి బ్రాకెట్స్ ఓపెన్ చేయబడ్డానికి అవకాశం లేదు గనక, ఆయన మరణము నుండి తిరిగి లేచాడు గనక ఆ బ్రాకెట్స్ క్లోజ్ చేయడానికి ఆయనకు ఒక అవకాశం లేదు గనక ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అనే బిరుదుని మనం ఎవరికి ఇస్తున్నాం? స్వయంభవుడికి, 2 నిత్యునికి. మూడోదిగా దేవునికి వాక్యం అంటుంది, దేవుడు అనే బిరుదును మనం ఎవరికి ఇవ్వాలో తెలుసా? సర్వశక్తిమంతునికి. ఎవరికి ఇవ్వాలి? సర్వశక్తిమంతునికి. మన జగనన్నకి ఇంకా ఎలక్షన్ లో వస్తాడో రాదో మనకు తెలియదు కనుక మన ఆంధ్ర రాష్ట్రం మీదనే అధికారం. మన నరేంద్ర మోడీ జీ గారికి భారతదేశం మాత్రమే అధికారం. బైడెన్ గారికి అమెరికా దేశములో మాత్రమే అధికారం. అంతేగాని ఆ దేశం నుండి ఈ దేశం, ఈ దేశం నుండి ఆ దేశంకి వచ్చి అంటే ఏమన్నా నోరు మూసుకొని వెళ్తావా, జల కొట్టావా? ఎవరైనా అంటారు, చిన్న రాజ్యమైనా పెద్ద రాజ్యమైనా, ఇది నా రాజ్యానికి వచ్చి నువ్వు పేలుతావుట్రా అని తగిలేస్తారు. ఎందుకంటే ఈ లోకములో అందరికీ ఏముంది? దేర్ పవర్ ఇస్ లిమిటెడ్. వారి అధికారము పరిమితితో కూడా ఉంది. దాని యేసు క్రీస్తు వారు ఆయన ఏమి ఉన్నాడు? సర్వశక్తిమంతుడు. ఈ సర్వశక్తిమంతుడు అనే వ్యక్తికి మాత్రమే దేవుడు అనే బిరుదునివ్వాలి. ఈ రాత్రి ఎవరికి అభివృద్ధిస్తున్నావు? ఎవరికి అభివృద్ధిస్తున్నావు? అందుకే రక్షణ గురించి మాత్రమే. ఇక నేను రాగానే టైటిల్, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. అద్భుతాలు, మహిమలు ఈ భూలోకములో అందరూ చేస్తారు. ఐ రిపీట్ అగైన్, అద్భుతాలు, మహిమలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, వాట్ ఎవర్ యు సే, ఈ భూలోకములో ప్రతి ఒక్కడు మ్యాజిక్ మంత్రికుడు చేస్తాడు, మ్యాజిక్ అన్న చాలా మంది చేస్తూ ఉంటారు. నేను ఎంకే చదువుతున్నప్పుడు 2 మతాల మీద ఎంపికల్ స్టడీ చేశాను. ఒకటి వైట్ ఫీల్డ్కి వెళ్ళి సత్యసాయిబాబు మీద ఒక 25 పేజీలు ప్రాజెక్ట్ పేపర్ రాశాను. అక్కడ వచ్చిన భక్తులకి ఇంటర్వ్యూ చేస్తే వారు చెప్పిన సాక్ష్యాలు మన సాక్ష్యాల కన్నా గొప్పగా ఉన్నాయి. తర్వాత మన బ్లాక్ డ్రెస్ అయ్యప్ప మీద కూడా నేను పేపర్ రాశాను. దానికి 56-60 పేజీలు పేపర్ రాశాను. అక్కడ కూడా వారు చెప్పిన అద్భుతాలు, మహిమలు అద్భుతకరముగా ఉన్నాయి. అందుచేత చాలా జాగ్రత్తగా ఆలకించాలి క్రైస్తవ సంఘమా. అద్భుతాలు, మహిమలు మిమ్మలను రక్షించవు.
రక్షించవు. అందుచేత అద్భుతాలు వెనకాల, మహిమల వెనకాల పరిగెట్టకండి, వాక్యము వెనకాల పరిగెట్టండి. ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడే స్థిరత్వం ఉంటుంది. అద్భుతాలు, మ్యాజిక్లు, అవి ఇవి, రొట్టెలు, కేకులు మీ ఇంటికి వస్తున్నట్లయితే మీరు వారు నరకానికి పోతారు. రైట్, వాక్యంలోకి వెళ్ళిపోదాము. మూడోది, సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు వారి భూలోకంలో జన్మించినప్పుడు ఆ దేవదూత వచ్చి ఏం చెప్పాడు? ఇదిగో. ఎవరికందరికమ్మా? ఎవరికందరికి? అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎవరికందరికి? ప్రజలందరికీ. ప్రజలు అంటే ఎవరు? ఆ బెత్లెహేం పురంలో ఉన్నోళ్ళు మాత్రమేనా? మనమే ప్రజలం కాదా? కదా, మన భారతదేశంలో మనుష్యుడు ఏ రీతిగా పుట్టాడు? ప్రసంగికులతో ఇది ఒక పెద్ద ప్రాబ్లం కదా. కానీ అది తర్వాత ఇంకొకసారి ఎప్పుడు మాట్లాడుకుందామా. దీనికి ఐ థింక్ టైం ఆల్రెడీ 10:15 అయిపోతుంది. 10:30కైనా ముగిద్దాం అనుకుంటున్నాను. రైట్, ఎక్కడికి పిలిచాం? సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు వారి భూలోకంలో జన్మించినప్పుడు వాక్యం ఏమంటుంది? ఇదిగో ప్రజలందరికీ. ఎవరికందరికీ? ప్రజలందరికీ. ఆ గలిలయ ప్రజలందరూ చూచుచూ ఉండగా యేసుక్రీస్తు వారి పరలోకమునకు ఆరోహణమైతూ ఆయన ఏమన్నాడు? మీరు ఎందుకు ఆశ్చర్యపోతారు? యేసు ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడు అదే రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరినీ ఆయనతో కూడా ఉండులాగున తీసుకొని వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన జన్మించింది అందరి కొరకు, ఆయన మరలా రాబోతుంది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు. దీర్ఘపరచడానికి సమయం లేదు కనుక క్లుప్తపరుస్తున్నాను. ప్రజలందరికీ అంటే ద్వారపుడిలో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు. అమ్మా, అయ్యా, 2024 సంవత్సరముల క్రితము సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను బతికి రక్షించడానికి ఈ భూలోకంలోనికి వచ్చాడమ్మా. భూలోకంలోనికి వచ్చాడయ్యా. ఆయన రక్షణను తృణీకరించద్దు, ఆయన రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన అనుగ్రహించే రక్షణను నీకు కాదు అనుకోవద్దు, నీ కొరకే. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే దేవుడు అనే కార్యానికి బిరుదు. యేసుక్రీస్తు వారు ఎలాగండి సర్వశక్తిమంతుడిగా అయ్యాడు కదా? ఆయనకి తుఫాను మీద అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది, రోగముల మీద అధికారం ఉంది, కుంటి వారికి కాలు, గుడ్డి వారికి చూపు, చెవిటి వారికి వెనుకడి, మరణించిన వారికి మరలా జీవాన్ని ఎవరిచ్చారు? ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు గనుక. ఆయన సర్వశక్తిమంతుడు గనుక. మూడోదిగా, ఈ దేవుడు అనే బిరుదుని మనం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే సర్వజ్ఞానిగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు అనే బిరుదుని ఇవ్వాలి. ఐ రిపీట్ అగైన్, దేవుడు అనే బిరుదుని మనం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే సర్వజ్ఞానిగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు అనే బిరుదుని మనం ఇవ్వాలి. సర్వజ్ఞాని. పరిసయ్యులు, శాస్త్రులు వారి హృదయములు అనుకుంటుండగానే యేసయ్య వారి హృదయ రహస్యాలు ఎరిగి ఆయన మాటలు చెప్పేశాడు. ఇంకా అనేకమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. దేవుడు అనే వ్యక్తికి భూలోకం యొక్క ప్రారంభమంతా తెలుసుండాలి. భూలోకములో జరుగుతున్న కార్యాలన్నీ తెలుసుండాలి, జరగబోతున్న కార్యాలు తెలుసుండాలి. అటువంటి వారు మాత్రమే దేవుడు అనే మాటకి యోగ్యులు. దేవుడు అనే బిరుదుకి వారు యోగ్యులు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ద్వారపుడి ప్రాంత ప్రజలకు తెలియజేయించి ఉండగా, whom are you calling as God? దేవుడు అని ఎవరిని పిలుస్తున్నావమ్మా? దేవుడు అని ఎవరిని పిలుస్తున్నారయ్యా? ఆయన స్వయంభవుడా? ఆయన నిత్యుడా? ఆయన సర్వశక్తిమంతుడా? ఆయన సర్వజ్ఞానియా? ఐదోదిగా, ఆయన సర్వాంతర వ్యాప్తి ఉండాలి. ఆయన సర్వాంతర వ్యాప్తి ఉండాలి.
అందుకే కదా దావీదు అంటాడు, రెక్కలు కట్టుకొని ఆకాశం మీద ఎగురుదునా, భూమి యొక్క సముద్రం యొక్క అంతరంగంలో నేను దాక్కుందునా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావయ్యా, నీవు లేని స్థలము ఏదీ లేదు. క్రైస్తవ సంఘం ఈ సత్యాన్ని మనము సంపూర్ణముగా తెలుసుకోవాలి. నీ భర్త నీతో ఎల్లప్పుడూ లేకపోవచ్చు, నీ భార్య ఎప్పుడు నీతో లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు ఎప్పుడు నీతో లేకపోవచ్చు, నీ పాదులు ఎప్పుడు నీతో లేకపోవచ్చు, నీకు కావలసిన వారు మీ బాస్ ఎవరు ఎప్పుడు లేకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాడు. దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్వ్యాపి కనుక. నా మాటలు నేను ముగించడానికి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఆరోదిగా ఆయన మార్పు లేని వాడుగా ఉండాలి. హీ మస్ట్ బి ఇమ్యూటబుల్. ఆయన మార్పు లేని వాడుగా ఉండాలి. ఈ 6 లక్షణాలు కలిగిన వారు మాత్రమే దేవుడు అనే పిలుపుకు, బిరుదుకు యోగ్యుడు. అందరూ దేవుళ్ళు అయిపోరు. దేవుడు దేవుడు అనే బిరుదుని మనం ఇస్తున్నాము అన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి తెలుసుకోవాలి, ఈ 6 లక్షణాలు ఉన్నాయా? మేము ప్రకటన చేయుచున్న యేసుక్రీస్తు వారికి ఈ 6 లక్షణాలు ఉన్నాయి గనుక మేము ఆయన నిజమైన దేవుడు అన్న సత్యాన్ని ద్వారపుడి ప్రాంత ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ మీకు ఎవరైనా ఈ 6 లక్షణాలు ఉన్నవారు ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేస్తే మేము కూడా నమ్ముకోవాలనుకుంటున్నాం. ఇది మతకూటము కాదు. మేము మతాన్ని బోధించటం లేదు, సత్యాన్ని బోధిస్తున్నాం. మనుషుని యొక్క అభిప్రాయాన్ని బోధించటం లేదు. సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచన నేను మీకు బోధిస్తున్నాం అన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ హృదయమును కలవరపడనియొద్దు. ఎందుకు? దేవుని యందు విశ్వాసం ముంచుడి, నా యందును. వావ్, ఇక ముందుకు వెళ్ళలేనేమో. ఎందుచేతనంటే అక్కడికి మనం ఐ థింక్ వి కెనాట్ కమ్ టు ఎనీ కన్క్లూషన్. కానీ ఇక్కడితో నా మాటలు కంక్లూడ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను మీ వద్ద నుండి దూరం అయిపోతున్నాను అన్నది వాస్తవమే, కానీ నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మీ కొరకు నేను తండ్రి పరలోకములో ఏం చేస్తాను? ఒక గొప్ప ఇల్లును కడతాను. ఒక థియాలజియన్ అంటాడు, ఎవ్రీ బోర్న్ అగైన్ క్రిస్టియన్ కి 144,000 acres ఆఫ్ ల్యాండ్ ఉందట పరలోకంలో. నేను ఆ చదివినప్పుడు అంటున్నాను, ప్రభు ఎందుకంత, మాకు 15 సెంట్లు ఇస్తే సరిపోద్దని. 144,000 ఎకరాలు ఒక్కొక్క బోర్న్ అగైన్ క్రైస్తవుడికి దేవుడు తయారు చేస్తున్నాడంట. బాబు నాకు ఇల్లు లేదు అని తల బద్దలు కొట్టుకొని దేవుని సత్యాన్ని పక్కన పెట్టద్దు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకో. ఆయన నీ కొరకు గొప్ప ఇల్లు కడుతున్నాడు. నీ పక్కనున్నోడికి మంచి బిల్డింగ్ ఉందని అసూయ చెందకు. దానికన్నా బ్రహ్మాండమైన ఇల్లు ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి యేసయ్య కడుతున్నాడు. అది బంగారంతో కట్టబడుతుంది, ప్రశస్తమైన ఆభరణములతో అది కట్టబడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన ఉండు ఆ స్థలములోనికి తీసుకొని వెళ్ళడానికి యేసు రాజుల రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. ఎవరి కోసం? విజయనగరం వెళ్ళిపోయి అక్కడ బడ్డీలో ఏది దొరికితే అక్కడ పట్టి తినేడమే. వాక్యాన్ని తింటున్నావా? వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని గ్రహిస్తున్నావా? ఈ లోకానుసారమైన ఫుడ్ ఎంత తిన్నా ఉదయాన్నే మళ్ళా ఎంటీ, మరలా ఫిల్లింగు, మరలా ఎంటీ, మరలా ఫిల్లింగు, మరలా. కానీ వాక్యం అలా కాదు. నీవు చదివిన కొలది, నీవు ధ్యానించిన కొలది నీ నరముల్లో, నీ ఎముకల్లో, నీ యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వస్తుంది. ఎకిరము అని శబ్దం వచ్చినప్పుడు కనురెప్ప పాటున నీవు ఆయనతో కూడా చేర్చబడతావు.
శరీరాన్ని మాత్రమే పెంచుకొని మాంసం ముక్కలు, చేపల ముక్కలు, ఇంకేటెట్ తింటున్నారో నాకు అనవసరం, కానీ అది తిని 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 బలిసిపోయి ఎక్కడికి ఎక్కి రమ్ము అంటే లెగదు శరీరం మీదకి. అయ్యో, అటువంటి ఘోరమైన పరిస్థితి నా మాటలు ఆలకించుచున్న ఏ వ్యక్తికి సంభవించకుండా ఉండు నిమిత్తము దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ ప్రత్యేకమైన కూడికను మీ కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉండగా ఆయన వాక్యాన్ని చదవడానికి ఒక తీర్మానం చేసుకుందామా? రెండోదిగా ఏమంటున్నాడు? వినాలి. 2 చెవులు తెరిచి వినాలి. వినువారుగా మాత్రమే ఉంటే లాభం లేదు, గైకొనువారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను. మరణం అన్నది మానవ జీవితానికి తప్పనిసరిగా సంభవిస్తుంది. మరణం ఈ భూలోకములో ప్రతి మనుష్యునికి సంభవిస్తుంది. ఈ రాత్రి సంభవించకపోవచ్చు. ఇట్ కుడ్ బి టుమారో, ఇట్ కుడ్ బి నెక్స్ట్ వీక్, ఇట్ కుడ్ బి నెక్స్ట్ మంత్, ఇట్ కుడ్ బి నెక్స్ట్ ఇయర్, మేబీ ఇట్ కుడ్ బి ఆఫ్టర్ 10 years. రేపు ఉదయం నీ మరణమై ఉండొచ్చు, వచ్చే వారమై ఉండొచ్చు, వచ్చే నెల ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఉండొచ్చు, కాదు ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. కానీ మరణం అన్నది తప్పనిసరిగా ఈ భూలోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి సంభవిస్తుంది. నా మాటలు నేను ముగిస్తున్నాను. మరణం సంభవిస్తే ఎక్కడికి వెళ్తావు? ద్వారపుడి ప్రాంత ప్రజలారా, మరణం తప్పనిసరిగా ప్రతి మనుష్యుడు అనుభవించి తీరాలి. నేను కూడా అనుభవిస్తాను. దాంట్లో ప్రత్యేకత ఏం లేదు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం ఎక్కడ పుట్టాలి అన్నది మన తీర్మానం కాదు. ఇట్స్ నాట్ అవర్ చాయిస్ కదా. కానీ ఈ భూలోకంలో ఏ రీతిగా జీవించాలి అన్నది మన చాయిస్. జీవించిన ప్రకారముగా మన గమ్యానికి చేరుకోవడం అన్నది మన చాయిస్. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ భూలోకములో జన్మించడం, ద్వారపొడిలో మీరు పుట్టడం అన్నది మీ చాయిస్ కాదు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుడు నాకు చాయిస్ ఇస్తే నేను సింగపూర్లోనో ఆస్ట్రేలియాలోనో పుడుతును. కానీ దట్స్ నాట్ మై చాయిస్. నా చాయిస్ భారతదేశంలో విశాఖపట్నంలో పుట్టడం, అది దేవుని యొక్క చాయిస్. కానీ అక్కడ ఉండిపోవడం అన్నది నా బుద్ధిహీనత. దేవుడు నన్ను ఈ ప్రాంతంలో పెట్టి ఉండగా, ఈ ప్రాంతంలో నుండి దేవుడు నా కొరకు నిర్ణయించిన స్థలములోనికి వెళ్ళవలసింది నేను చేసిన తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది. ద్వారపుడి ప్రాంత ప్రజలారా, మీరు ద్వారపుడిలో జన్మించడం, జీవించడం నేను ప్రకటన చేయుచున్న దేవుని యొక్క తీర్మానం. కానీ ఇక్కడ నుండి నీవు ఆయన నీ కొరకు నిర్ణయించిన స్థలమునకు వెళ్ళాలా వద్దా అని తీర్మానించవలసింది దేవుడు కాదు, నీవు తీర్మానం చేయాలి. మీరు తీర్మానం చేయాలి. ఎందుచేతనంటే అంటే మీరు అనొచ్చయ్యా, ఆ పరలోకం వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తు వారు 6వ వచనములు అంటాడు, నేనే మార్గం. ఈ లోకములో మనుష్యుడు స్వర్గలోకం వెళ్ళడానికి మార్గం ఎక్కడా అని వెతుకులాడుతూ ఉండగా 2024 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆ మార్గం తెలుసుకునే సత్యం ఎక్కడా అని మనుష్యుడు అన్వేషించుచు ఉండగా, ఆ సత్యము కొరకు మనుష్యుడు తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టి కొండల్లో, లోయల్లో, అక్కడ ఇక్కడ తపస్సు చేయుచుండగా యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే సత్యాన్ని అన్నాడు. చనిపోయిన తర్వాత కుక్కగానో, నక్కగానో, పందిగానో, ఎలగ్గానో పుడతానేమో అనుకుంటున్నారేమో. లేదు, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, మనుష్యులకు మనము మరణించిన తర్వాత 2 మార్గాలు, ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. పరలోకం ఎంత సత్యమైనదో నరకము కూడా అంతే సత్యమైంది.
పరలోకం ఎంత నిత్యమైనదో నరకము కూడా అంతే నిత్యమైనది. ఈ రెండు చోటల కాకుండా దేర్ ఇస్ నో అదర్ థర్డ్ ఆప్షన్ లేదు, ఇంకొక మూడో ఆప్షన్ లేదు. మనుష్యులకు మనము మరణించిన తర్వాత ఒకటి పరలోకం, ఇంకొకటి నరకం. ఆ రెండు చోట్లకు వెళ్ళడానికి ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరి ఏ నామము ద్వారా, మరి ఏ మార్గము ద్వారా ఎవరు ఎక్కడ పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. ఈ రాత్రి నా మాటలాలకించుచున్న ద్వారపుడి ప్రాంత ప్రజలారా, నా మాటలాలకించుచున్న క్రైస్తవ సంఘమా, నా సహోదరుడా, నా సహోదరి, ఈ రాత్రి మన గమ్యమునకు మనం చేరాలంటే ఒక మంచి తీర్మానం చేయాలి. ఏంటా తీర్మానం? మార్గం, సత్యం, జీవమైన యేసు మన హృదయాల్లో ఉండాలి. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మతం మార్చుకోవడం బట్టి ఏ ప్రయోజనం లేదు. మన హృదయాలు మారాలి, మన స్వభావాలు మారాలి, మన మాటలు మారాలి, మన చూపులు మారాలి, మన తలంపులు మారాలి. మోసకరమైన మన హృదయం మారాలి అంటే ఈ భూలోకములో దేని ద్వారా అది సాధ్యము కాదు. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ భూలోకములోనికి వచ్చి మరణించి మరణము నుండి పునరుద్ధానుడిగా తిరిగి లేచి తండ్రి గుడి పార్శ్వమునప్పుడు మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయించు ఆయనతో కూడా ఉండులాగున, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన స్థలములో మనమును ఉండులాగున ఆయన మన హృదయములో దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా ఉండి తీరాలి. కళ్ళు మూసుకుందామా? తలలు వంచుకొని, కళ్ళు మూసుకుందామా? తలలు వంచుకోవద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి విత్తబడిన వాక్యము ద్వారా సోమవారం రాత్రి, ట్యూస్డే, మంగళవారం రాత్రి, ఈవెన్ బుధవారం రాత్రి ఈ సత్య సువార్త ఈ ప్రాంత ప్రజలకు వినిపింపజేయబడి ఉండగా ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునేలాగున క్రైస్తవ విశ్వాసులు, సంఘ కాపర్లు ఒక నోరులు తెరిచి ఈ ప్రాంత ప్రజల యొక్క రక్షణ కొరకు ఒక 30 seconds, ఒక నిమిషం నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? దైవ సేవకులందరూ కూడా నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? పాస్టర్ అమ్మగారులు నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? విశ్వాసులు నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? ఆ రీతిగా ప్రార్థన చేయించు ఉండగా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు ఏమి సంభవించునో మీకు నాకు తెలియదు గనుక ఈ రక్షణ దినమును వాయిదా వేయకుండా లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మీ హృదయములో ప్రభువుగా, దేవుడిగా అంగీకరించాలని క్రీస్తు రాయబారిగా మేము మిమ్మలను బ్రతుమాలుకుంటున్నాం. మీరు చేయవలసిందంతా, యేసయ్యా నా హృదయంలోనికి రావా, నా యొక్క పాపములన్నిటినీ మీ రక్తములో కడిగి పరిశుద్ధపరచవా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను అంగీకరించువా అని యథార్థతతో, అమ్మా, అయ్యా, నీవు ఉంటున్న మేడ మీద నుండి, పడక గదిలో నుండి, వంట గదిలో నుండి, ఎక్కడి నుండి ఈ ప్రార్థన చేస్తే చాలు, యేసయ్య నీ హృదయంలోనికి వస్తాడు. యేసయ్య నిన్ను అంగీకరిస్తాడు. యేసయ్య నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. అందుచేత ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు రాయబారులుగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. ఎవరిని పాడతారా? వాంఛాతో తానా కరము చాపి రమ్మనుచున్నాడు. అందుకు వాంఛాతో తానా కరము చాపి
చాపి రమ్మానుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వాడు కన్నీరంతా తుడచును, కను పాప వలి కాపాడు. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. వారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నేను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి చున్నాడు. యేసు మిమ్మల్ని నమ్ముతున్నాడు. ఆయన ప్రేమతో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. రమ్మానుచున్నాడు, కన్నీరంతా తుడచును, కను పాప వలి కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలి కాపాడు. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. రమ్మానుచున్నాడు. ద్వారపూడి ప్రాంత ప్రజలారా, యేసు మిమ్మలను రమ్మంటున్నాడు. ఈ రక్షణ దినమును సద్వినియోగం చేసుకోమని క్రీస్తు రాయబారులుగా మేము మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాం. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు గనుక కావాలంటే మీ కాలు పట్టుకొని అడగడానికి, బ్రతుమాలుకోవడానికి మేము సిద్ధం. ఎందుచేతనంటే రక్షణ సమయాన్ని ఏ వ్యక్తి కూడా దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకా యేసుక్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే మా సహోదరులు దేవునికి దాసులు పాస్టర్ యూదా గారిని తప్పనిసరిగా తెల్లవారుజామున లేచి కలుసుకొని ఆ క్రీస్తు గురించి ఎక్కువగా తెలుసుకోవాలని క్రీస్తు రాయబారులుగా ఈ మైకు శబ్దము ద్వారా మా మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరిని మేము కోరుకుంటున్నాం. అంత కూడా కళ్ళు మూసుకుందామా. మీ హృదయమును కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుకుంటున్నారు. ఈ రాత్రి ఎక్కడ ఉంటున్న నా సహోదరుడా సహోదరి, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం టునైట్. ఈ రాత్రి మీ సమస్యలు ఏంటో నాకు తెలియదు, మీ రోగం ఏమిటో నాకు తెలియదు, మీ వేదన ఏమిటో నాకు తెలియదు, మీ ఇబ్బందులు ఏమిటో నాకు తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు, నేను ప్రకటన చేయించిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరచగలడు, మీకు విడుదల అనుగ్రహించగలడు, మీకు శాంతిని అనుగ్రహించగలడు, మీకు నెమ్మదిని అనుగ్రహించగలడు, మీ బంధకముల నుండి ఆయన విడిపించగలడు. చిల్లంగి శక్తుల నుండి, మాంత్రిక శక్తుల నుండి నేను ప్రకటన చేయించిన యేసు మీకు శాంతి సమాధానం అనుగ్రహించగలడు. అందరూ ఆ రీతిగా కళ్ళు మూసుకొని ఉండగా చెప్తారా, పాస్టర్ గారు నేను ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, వేదనలో ఉన్నాను, రోగములో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, భయము చేత కలవరము చేత పిరికి వ్యక్తిగా ఉంటున్నాను,
నా కొరకు ప్రార్థన చేస్తారా పాస్టర్ గారు? అటువంటి వారు దయచేసి అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. అటువంటి వారు లేచి నిలబడతారా? నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ఈ రాత్రి మీ స్వస్థత రాత్రిగా, ఈ రాత్రి మీ విడుదల రాత్రిగా, ఈ రాత్రి మీ జీవితంలో యేసు అంటున్నాడు కదా, మీ హృదయమును కలవరపడనియద్దు అంటున్నాడు. అందరు కూడా కళ్ళు మూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా నిలబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. నిలబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. నాలో ఏ గొప్పతనం లేదు, నా యేసు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నా యేసు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన జరిగించబోతున్నాడు. మీరున్న స్థలములోనే యేసయ్య మిమ్మల్ని తాకుతాడు. మరి ముందుకు వచ్చి ప్రార్థన చేయడానికి అంతటికి సమయం లేదు గనక ఐ వాంట్ ఎవ్రీ ఐస్ టు బి క్లోజ్. నిలబడిన వారందరూ కళ్ళు మూసుకోవాలి. నిలబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. మీ కష్టం ఏదైనా, మీ ఇరుకు ఏదైనా, మీ వేదన ఏదైనా, మీ రోగము ఏదైనా, మీ బంధకం ఏదైనా, మీ కన్నీరు ఏదైనా, అందరూ కూడా కళ్ళు మూసుకొని యేసయ్యతో చెప్తారా? యేసయ్యతో చెప్తారా? యేసయ్యతో చెప్తారా? యేసయ్యతో చెప్తూ ఉండగా ఒక అద్భుతకరమైన స్వస్థత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క హస్తం నేను మీ మీద, ఆయన హస్తం మిమ్మల్ని తాకడం ఉన్న ఆత్మలో నేను చూస్తూ ఉన్నాను. నిలబడిన వారందరూ నోరులు తెరవాలి, నోరులు తెరవాలి, నోరులు తెరవాలి. మీ పరిశుద్ధమైన హస్తాన్ని పైకెత్తి మీ కష్టాలు యేసయ్యతో చెప్పడం ప్రారంభించండి. మీ వేదన యేసయ్యతో చెప్పడం ప్రారంభించండి. నిలబడిన వారందరూ నోరులు తెరవాలి, నోరులు తెరవాలి. మీరు మోగబొమ్మల్లాగా నిలబడితే మోగబొమ్మల్లాగానే వెళ్తారు. మీరు నోరులు తెరిచి దేవునితో చెప్తే విడుదల పొందుకొని వెళ్తారు, స్వస్థత పొందుకొని వెళ్తారు, శాంతి పొందుకొని వెళ్తారు, వాగ్దానం పొందుకొని వెళ్తారు. యేసు నామములో సంభవించును గాక. కమ నోరులు తెరవాలి, నోరులు తెరవాలి, నోరులు తెరవాలి. ఫాదర్ డూ ఇట్, ఫాదర్ డూ ఇట్, ఫాదర్ డూ ఇట్. అప్పా మీ నామములో మేము ఏది అడిగినా అనుగ్రహిస్తామని వాగ్దానం చేసిన మీ అద్భుతమైన కార్యం నిలబడిన మా సహోదరులు కోరు, నిలబడిన మా సహోదరులు కోరు. యేసు నామములో మీ దాసులుగా మేము ప్రార్థిస్తున్నామయ్యా, మీ దాసులుగా మేము బ్రతుమాలుకుంటున్నామయ్యా. మీ వాక్కును పంపించండి, మీ వాగ్దానము నెరవేర్చండి. ప్రతి విధమైన రోగం ఇప్పుడే యేసు నామములో విడిచి పమ్మన ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య ఇప్పుడే యేసు నామములో పరిష్కరించబడును గాక. ప్రతి విధమైన చిల్లంగి శక్తులను యేసు నామములో లయపరచుచు ఉన్నాం. ప్రతి విధమైన మాంత్రిక శక్తులను యేసు నామములో లయపరచుచు ఉన్నాం. మీ అద్భుతకరమైన వాగ్దానం నెరవేర్చండి, 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 నెరవేర్చండి. యేసు నామములో ప్రతి విధమైన బంధకములను విడిపించండి. పాప శాప బంధకములను మీరు విడిపించండి. మీరు అనుగ్రహించిన విడుదల బట్టి మీకు స్తోత్రం. మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి మీకు స్తోత్రం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనుమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు అనేకులను స్వస్థపరిచాడు. ఈ స్వస్థత పొందుకున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒకవేళ ఇప్పుడు మీరు స్వస్థత పొందుకోకపోతే, విడుదల పొందుకోకపోతే, మీ ఇంటికి వెళ్ళక ముందుగానే ఆ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో తప్పక జరిగించునుగాక. మనంతా కూడా లేచి నిలబడదామా? అద్భుతకరమైన దేవుని సన్నిధానములో మనం ఉంటుండగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కృపను, దీవెన సమకూర్చబడిన మీ అందరి పైన, దేవుని యొక్క సేవకుల పైన, వారి కుటుంబం పైన, మరి ముఖ్యంగా దైవదాసురాలు పైన, ఈ ప్రాంత ప్రజల వైపు దేవుడు అనుగ్రహించబోతున్నాను విశ్వాసముతో గట్టిగా నోళ్ళు తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?